వారి తండ్రి గారికి 1984లో పునర్జన్మ ప్రసాదించి బాబావారి కోవిల వద్ద దత్త మందిరంలో ధర్మ చింతనలో శేష జీవితం సాగేటట్టు చేసి 2005 డిసెంబర్లో ఎటువంటి శ్రమ లేని అనాయాస స్వర్గస్థితి ప్రసాదించారు. సద్గురువుల సాధనంతా మాతృమూర్తుల సంరక్షణలోనే సాగింది. అనసూయ స్వరూపిణి అయిన అమృతమూర్తి అమ్మగారు, నాన్నగారు స్వర్గస్థులైన పిదప అమ్మగారికి అనారోగ్యం చేసింది. ఆ సమయం జ్యోతిశాస్త్రరీత్యా అమ్మగారికి అనుకూలం కాదు. అనారోగ్యం కూడా ఎంతో తీవ్రమైనది. అయినా సద్గురువుల సంకల్ప బలంతో అమ్మగారు బ్రతికారు. అప్పటి నుండి సద్గురువులు అమ్మగారిని స్వయంగా పర్యవేక్షిస్తూ అనన్యమైన శ్రీపాద శ్రీవల్లభ ధ్యాన శక్తి ప్రసాదించి అమ్మగారు కోరుకున్న విధంగా సద్గురువుల చేతిలోనే ప్రాణత్యాగం చేసే అవకాశం కల్పించి పునరావృత్తి రహిత మోక్ష స్థితిని ప్రసాదించారు. అమ్మగారు త్రిశక్తి స్వరూపిణి, రాజరాజేశ్వరీ దేవితో సమానమైన వారు. సద్గురువులకు జన్మనిచ్చిన అనసూయాదేవి, సుమతీదేవులతో సమానమయ్యారు. అందువల్లనే సద్గురువులు అమ్మవారికి శ్రీపాద శ్రీవల్లభ సాయుధ్య స్థితి ప్రసాదించడంతో పాటు భక్తులకు అమ్మగారి అనుగ్రహం లభించడానికి ఆలయ నిర్మాణం చేసి అందులో అమ్మగారి బృందావనం శ్రీపాదులను ప్రతిష్ఠించారు. శ్రీపాద శ్రీవల్లభులు సద్గురువులే, అందుకే బాలస్వరూపం ప్రతిష్ఠించారు సద్గురువులు. నామ సంకీర్తన యజ్ఞముల ద్వారా శ్రీను సిద్ధాంతి గారు సద్గురువులకు చేరువయ్యారు. శ్రీను సిద్ధాంతి 2016 జూలై నెలలో అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నారు. సద్గురువులకు ఈ విషయం తెలియదు. 2016 జూలై 12వ తేదీ మంగళవారం ధ్యాన స్థితిలో ఉన్న సమయంలో శ్రీను సిద్ధాంతి ఒడిలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నట్టు, కొద్ది క్షణాల్లో ఆ పిల్లవాడు షిర్దీ సాయిగా మారినట్టు గోచరించింది. సద్గురువులు ఆ విషయం శ్రీను సిద్ధాంతికి ఫోన్ చేస్తే అతడు తాను అరుణాచలంలో ఉన్నానని చెప్పాడు. అంటే సద్గురువులను ఆశ్రయించిన శ్రీను సిద్ధాంతికి అరుణాచలం రమణ మహర్షి, షిర్దీ సాయి అభిన్నులనే విషయాన్ని సద్గురువులు దర్శింపచేశారు. సద్గురువులు విజయనగరంలో ఆలయ ప్రతిష్ఠ చేసిన నాటి నుండి నేటి వరకు చాలా మంది భక్తులను సంరక్షిస్తున్నా అంత షిర్దీ సాయి వెంకయ్య స్వాముల అనుగ్రహం అంటూ తన శక్తిని దాటవేస్తూ ఉంటారు. కులగురువు వశిష్ఠుని శక్తిని, మంత్రోపదేష్ట విశ్వామిత్రుని తపశ్శక్తిని, మంత్రశక్తి వినియోగ అధిష్టాత అగస్త్యుని శక్తిని శ్రీరాముడు భక్త రక్షణలో వినియోగించినట్లు సద్గురువులు కులదైవం శ్రీ రాఘవేంద్రుల వారి శక్తిని, సంప్రదాయ మంత్ర శక్తి స్వరూపులు సమర్థ రామదాస స్వామి వారి శక్తిని, శక్తి వినియోగ స్వరూపులు శ్రీ షిర్దీ సాయి వెంకయ్య స్వామి శక్తులను భక్త సంరక్షణలో వినియోగిస్తూ ఆ త్రిమూర్త్యాత్మక శక్తి స్వరూపం తామే అయినప్పటికీ భక్తులను ఏమరుస్తూ గూఢంగా సంచరిస్తున్నారు సద్గురువులు. 2016వ సంవత్సరం 19వ తారీఖు జూలై నెలలో జయవారం దుర్ముఖినామ సంవత్సర ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణిమ సందర్భంగా సద్గురువులు గొలగమూడిలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి కనకాభిషేకం సువర్ణ సూక్తంతో వేద మంత్రానుసంధానంతో అత్యంత వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశ్రమం గొలగమూడి ట్రస్టు కార్యనిర్వహణాధికారి వారు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి పర్వదినాన కనకాభిషేక కార్యక్రమం తప్పనిసరిగా జరిపించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సూచనలతో చట్టబద్ధమైన ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భగవాన్ వెంకయ్య స్వామి వారికి కనకాభిషేకం జరిపించడం సద్గురువులు ప్రారంభించి అది శాశ్వత సేవగా మారేటట్టు అనుగ్రహించి అందుకు కావలసిన సువర్ణాన్ని సద్గురువులు సమకూర్చారు.
సద్గురువులు గురు పరంపరను ఎంత సమున్నతంగా భావిస్తారో, ధనాన్ని అంత తేలికగా త్యాగం చేయగలరో, వారి వైరాగ్య స్థితి ఎంతటిదో సామాన్యులమైన మనం ఊహించడం ఎంతో కష్టం. సద్గురువుల మార్గమే సర్వశరణ్యము, గురు కటాక్షం సర్వసిద్ధిప్రదము. సద్గురువులను ఆశ్రయించి ఆనంద సంద్రంలో మనమందరం విహరిద్దాం. చరణముదే సమితి, చరణముదే సమితి, నీతియ 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 చరణముదే సమితి.